బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కావలి రూరల్ మండల సర్వాయిపాలెంకు చెందిన కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి పట్టణంలోని 5 లాంతర్ల సెంటర్ వద్ద నుండి పెద్ద ఎత్తున అనుచరులు అభిమానులతో విష్ణుతేజ భారీ బైక్ ర్యాలీ చేపట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి విష్ణుతేజారెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో అందరికీ సముచిత స్థానం కనిపిస్తామని కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రశాంతమైన కావలిలో బెదిరింపులు, దాడులు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యే అరాచక పాలనకు తెరదించారని అన్నారు. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తలకు అండగా కృష్ణారెడ్డి ఉంటాడని తెలిపారు. కావలి గంజాయికి కేంద్రంగా తయారైందని, కావలిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఆ సంవత్సరమే రిలీజ్ అయిన జాబ్ ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున నిరుద్యోగులకు ఆ సంవత్సరం ఖాళీ అయిన పోస్టులను అప్పుడే భర్తీ చేస్తూ ప్రతి ఒక్కరికి మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి కేవలం సాక్షి క్యాలెండర్ మాత్రమే రిలీజ్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఇన్ని రోజులు విద్యార్థుల్ని మోసం చేస్తూ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరిగే విధంగా తయారు చేస్తున్నాడు. దాన్ని మేము బీజేపీలో ఎన్నో పోరాటాలు చేశాం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీతోనే దాన్ని నిర్మూలించగలమనే ఉద్దేశంతో ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరియు మన కావలి ఎమ్మెల్యే కావలిలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మన కావలి రోడ్ అయితేనేమి, తుమ్మలపేట రోడ్ అయితేనేమి అలాగే ఉన్నాయి. ఎటువంటి మార్పు లేదు. ఇవన్నీ మారాలంటే కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుతోనే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ అధికారంతోనే సాధ్యమని మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మన కావ్య కృష్ణారెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మలపేట రోడ్డు పూర్తి చేస్తామని, కావలి ముస్లిం రోడ్డు పూర్తి చేసి, మరియు వైకుంఠపురం బ్రిడ్జి ఎన్నో సమస్యలతో ఉన్నాయి. ఆ బ్రిడ్జిలు కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం, ఆ కృష్ణారెడ్డి గారు ఇచ్చే భరోసాతో, నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, బీదా రామచంద్ర గారి నాయకత్వం. జై తెలుగుదేశం.